ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 25వ కీర్తన చదువుతున్నాను. మొదటి వచనం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఈ మాటని ఈ విధంగా తీసుకుందాం. దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆత్మీయ జీవితాన్ని కూడా దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. మనకున్న శారీరక ఇబ్బందులను బట్టి, మనకున్న రుగ్మతలను బట్టి కొన్నిసార్లు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వారం అవుతాం. మరి తిరిగి నిలబెట్టుకోవాలంటే, లేదా ఆ పడిపోయిన స్థితిలోకి జారకుండా నిలబడాలి అంటే ఎవరి దిక్కు చూడాలి? ఆ దేవాతి దేవుని వైపుకే చూడాలి. జారిపోతున్న బ్రతుకును తిరిగి నిలబెడతాడు. నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నిలబడుతున్నాను. ఇక అయిపోతుంది అనుకుంటున్న నా పనిని నువ్వు తిరిగి నిలబెట్టగలిగిన వాడు, నా ముందే ఉన్నావు, నా ప్రక్కనే ఉన్నావు అంటూ బలంగా నిలబడగలగాలి. ఒకనాడు అరణ్యంలో సర్పాలు కాటు వేస్తూ అనేక మంది ఇశ్రాయేలీలు ఆ యొక్క అరణ్యంలో చనిపోతూ ఉంటే మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని పైకి ఎత్తి నిలబెడతాడు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని తదేకంగా చూస్తారో వారికి ఆ విషం పారదు, వారు బ్రతుకుతారు. అటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు మోషే ద్వారా జరిగించినాడు. అలనాడు మోషే ఇత్తడి సర్పం ఎలాగూ ఎత్తెనో మనుష్య కుమారుడు అలాగూ ఎత్తబడవలెను అని యేసయ్య చెప్పిన మాట. మనం ఆయన వైపుకు చూస్తే చాలు, నీరు గారిపోతున్న ఈ యొక్క ఆత్మీయ జీవితం తిరిగి నిలబడుతుంది. ఆయన వైపుకు తిరిగి చూస్తే చాలు, ఇక ధైర్యం లేని పిరికితనంలోకి జారిపోతున్న బ్రతుకు ఇదివరకున్న ధైర్యం కన్నా రెట్టింపు కలిగిన ధైర్యంతో కొనసాగుతాం. మరణపు ముళ్ళు గెలిచినవాడు, పాపాన్ని మన బ్రతుకుల నుండి తుడిచివేసినవాడు, ఆయన తప్ప ఇంకెవరున్నారు మనల్ని నిలబెట్టడానికి? మన ఆత్మను స్థిరపరిచి బలపరచటానికి ఇంకెవరున్నారు? ఆ యేసయ్య పైన ఈ దినాన ఆనుకొని కొనసాగుతున్నావా? లేదా నీకు కలిగిన వనరులపైన ఆధారపడి ఉన్నావా? గాఢాంధకారంలో నేను సంచరించిన నేను భయపడను. ఎందుకు? నన్ను చూస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు, నా ప్రక్కనున్నవాడు నా యేసయ్య. ఈ బలం కలిగినప్పుడు నీరుగారిన స్థితిలో నుండి నిర్మలమైన, నమ్మకమైన, ఉన్నత స్థితికి నడిపించే యేసయ్యతో అడుగులు ముందుకు వేస్తాం. అటు అడుగుల్లో కొనసాగుదామా? యేసయ్య ఇచ్చే ధైర్యాన్ని నమ్మకంగా పట్టుకొని అడుగులు ముందుకు వేద్దామా? పడిపోతున్న ఈ బ్రతుకును తిరిగి దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా కట్టుకున్న వారముగా ఆయనను మాత్రమే ఆధారం చేసుకొని ఈ దృష్టంతా ఆయనపైనే కేంద్రీకరిస్తూ అడుగులు ముందుకు వేస్తూ యేసయ్యతో బలంగా సాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య నీకే వందనాలు. మా ఆత్మను కృంగదీయాలని అపవాది ఎంతగానో పన్నాగాలు పన్నుతున్నాడు. వాటి నుండి తప్పించగలిగిన వాడవు నీవు మాత్రమే. యేసయ్య నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఆత్మీయంగా జారిపోతుండగా తిరిగి వారిని నాయన నీవు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్కు వైపుకు చూచే బలమును వారికి అనుగ్రహించండి. నీ వాక్కును హృదయంలో దాచుకునే శక్తిని వారికి అనుగ్రహించండి. వినిన వాక్యము విశ్వాసం జీవితంలో ముందుకు నడిపించే స్థితిలో స్థిరపరిచి నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, ఏ దిగులు కలిగినా, ఏ భయం కలిగినా మేము మాత్రం జారిపోము. మా ఆత్మను నీ వైపు చూస్తూ ఎత్తి పట్టుకోగలం. అట్టి నమ్మకమైన, యోగ్యమైన, బహుబలమైన జీవితంలో స్థిరపరిచి పెరికితనము లేకుండా ధైర్యం కలిగి ప్రతి పరిస్థితులు ఎదుర్కొనే శక్తితో నింపి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వాక్యాన్ని వీలైనంత మట్టుకు మీ యొక్క స్నేహితులకు వాట్సాప్ గ్రూపులో ఫార్వర్డ్ చేసి వారు కూడా దేవుని వాక్యంలోని బలాన్ని పొందుకొనుటకు మీరు దోహదపడ్డవారు అవుతారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.